జనసేన అధ్యక్షుడు మంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ ఇప్పుడు బాగా ట్రోల్ జరుగుతున్నాయి ఒక అంశానికి సంబంధించి. అదే తాను వేసినటువంటి వారాహి అమ్మవారి దీక్ష చుట్టూ 11 రోజుల పాటు ఆయన దీక్షలో ఉంటారట. ద్రవ పదార్థాలు, పండ్లు, మంచినీళ్ళు తప్ప వేరే ఏమీ ముట్టుకోరు అని చెప్పి ఆ దీక్ష చుట్టూ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు ఆయన కాళ్ళల్లో చెప్పులు వేసుకున్న ఫోటోలు ఎక్కువ సర్క్యులేట్ అవుతూ అమ్మవారి దీక్ష చేస్తూ పవిత్రంగా అని చెబుతూ కాళ్ళల్లో చెప్పులు వేసుకొని ఏంటి, ఇది హిందువులను అవమానించినట్లు కాదా అని చెప్పి కొందరు చర్చిస్తూ ఉంటే, కొందరు కమెంట్లు పోస్టులు పెడుతూ ఉంటే, మరికొందరేమో దీక్ష అంటే పవన్ కళ్యాణ్ గారిని సమర్థించే వాళ్ళు దీక్షలకు మాలకు తేడా తెలియకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మాల వేయలేదు దీక్షలో ఉన్నారు అని. అంటే బేసిక్గా మరేంటికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా తెలియదు నాకు, జస్ట్ ఆస్కింగ్. ఆయన మాల వేయలేదు దీక్షలో ఉన్నారు, మీరు పవన్ కళ్యాణ్కి రూల్స్ చెప్పకండి అని చెప్పి ఆయన సమర్థించే వాళ్ళు అంటూ ఉంటే, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారే అన్నారని 11 రోజులు కఠిన దీక్ష, ఒక పూటే తింటాం, కటిక నేల మీద నిద్రించాలి, కాళ్ళల్లో చెప్పులు వేసుకోకూడదు అని. ఇంతకుముందు ఇవన్నీ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే, ఇప్పుడు ఆయనే పాటించట్లేదు, చెప్పులు వేసుకొని దీక్ష చేయడం ఏంటి అని కొందరు ఆయన మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ఎవరైనా కనుక బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడాలేమో, చెప్పులు వేసుకొని దీక్ష చేయొచ్చా చెయ్యకూడదా ఆ నియమాలు ఎవరైనా తెలిసిన వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు రాజకీయాలు చూడకుండా మాట్లాడే వాళ్ళు అంటే అప్పుడు ఓవరాల్గా చెప్పులు వేసుకోవాలా వద్దనే దాని మీద ఒక క్లారిటీ వస్తుందేమో ఈ డిస్కషన్ మీద. మరి తీవ్రమైన ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది, తీవ్రమైన విమర్శలు అయితే పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద ఎదుర్కొంటున్నారు. బట్ అఫీషియల్గా అయితే జనసేన పార్టీ ఈ అంశం మీద స్పందించలేదు. యాక్చువల్గా జనసేన పార్టీ ఈయన దీక్షకు సంబంధించినటువంటి పెట్టిన ఫోటోలు ఏవైతే ఉంటాయో ట్విట్టర్ హ్యాండిల్స్లో, ఆ ఫోటోలు ఇప్పుడు విమర్శలకు కారణమయ్యాయి. వాళ్ళు మరి ఆ కాళ్ళలో చెప్పులు లేకుండా అవి అవన్నీ కవర్ చేసి పెట్టింటే ఇంత పెద్ద చర్చ జరిగేది కాదేమో. వాళ్ళు పోస్ట్ చేసిన దాంట్లోనే ఈ చెప్పులు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీని మీద ఏమైనా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందిస్తారా, లేదా ఆ చర్చ 2 రోజులు జరుగుతుంది మరుగున పడిపోతుంది అని కోరుకుంటారా తెలియదు. అంటే ఎవరైనా ఎప్పుడైనా దీక్షలు వేసినప్పుడు ఈ విధంగా చెప్పులు వేసుకోవచ్చా లేదా అన్నది చెప్పాను కదా, అన్నీ తెలిసినటువంటి ఎవరైనా పండితులు అనబడే వాళ్ళు ఈ అంశాల్లో వాళ్ళు ఏమైనా చెబితే ఒక క్లారిటీ వచ్చి ఈ చర్చకి ఏమైనా పోల్ స్టాప్ పడుతుందేమో.